అంటే రంగుల ప్రపంచమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో అది కూడా ఒక భాగం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో ఈ ముచ్చట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. సమిట్ లో ఎన్నో రంగాల నిపుణులకి పెద్దపీట వేసిన ప్రభుత్వం సినీ పరిశ్రమకు కూడా రెడ్ కార్పెట్ పరిచింది. 2047 విజన్ డాక్యుమెంట్ ని జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి సినిమా రంగ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఘనంగా ముగిసింది. రైతులు, మహిళలు, యువతీ యువకుల అభ్యున్నతే లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజన్ లో సినీ పరిశ్రమకు కూడా అందులో ప్రధాన భూమిక కల్పించింది. సినీ ప్రముఖులతో సమావేశమైన రేవంత్ రెడ్డి చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ఇక 2వ రోజున సృజనాత్మక శతాబ్దం, వినోద రంగం భవిష్యత్తు అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా సహా పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్ లో తమ ఆలోచనలను పంచుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో సినిమా రంగానికి కూడా ప్రాధాన్యతనివ్వడం గర్వంగా ఉందన్నారు చిరంజీవి. చిత్ర పరిశ్రమ తరపున ఒక ఏజెంట్ గా, వాళ్ళ రిప్రజెంటేటివ్ గా నేను ఈ రోజున వచ్చాను, ఇక్కడ ఆహ్వానించబడ్డాను. హైదరాబాద్ ని ఫిలిం హబ్ గా చేయాలి. అదేదో ఒక తెలుగు ఇండస్ట్రీ వరకో, లేకపోతే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వరకో, లేకపోతే భారతీయ వరకో కాదు, గ్లోబల్ మనకి ఏమి తక్కువ అని, ఇక్కడ ఏ వనరులు తక్కువ అని చెప్పేసి, ఏ ఎంకరేజ్మెంట్ తక్కువ అని చెప్పేసి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు కొన్ని తెలుగు ఫిలిమ్స్ ఒక లాంగ్వేజ్కే మనం కన్ఫైన్డ్ అయ్యాం. కాబట్టి నా ఉద్దేశంలో ఇది గ్లోబల్గా అన్ని రకాల ఇండస్ట్రీస్, ఇతర లాంగ్వేజ్ నుంచి సినిమా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, అది నా ధ్యేయం. విజన్ 2047లో సినిమాను కూడా ఒక కీలక భాగంగా చేసిన తెలంగాణ సర్కార్ స్క్రిప్ట్ తో వస్తే సినిమాని పూర్తి చేసుకుని వెళ్లేలా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని సినీ ప్రముఖులకు గ్లోబల్ సమ్మిట్ వేదికగా భరోసా ఇచ్చింది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించి శిక్షణ అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేసింది. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిలిం సిటీగా మార్చేలా ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా నగరాన్ని తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరిపి ప్రపంచ స్థాయి స్టూడియోలను ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్.